అంటే గుమ్మడికాయ గింజల్లో ఆయుర్వేదిక్ ప్రకారం కూడా మనకి చాలా అంటే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నమస్తే, నేను శారదా కూరగాయల. ఈరోజు మనం పీసీఓస్ గురించి మాట్లాడదామండి. పీసీఓస్ తగ్గించుకోవాలంటే మనము ఏ ఆహారం మన కిచెన్లో నుండే వచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటే ఎలా తగ్గించుకోగలమో మనం చూస్తుందాం. అసలు పీసీఓస్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ విమెన్ వరల్డ్లో పీసీఓస్తో బాధపడుతూ ఉన్నారనమాట. అయితే ఈ పీసీఓస్ని మన కిచెన్లో ఉండే వాటితో మనం తగ్గించుకోవచ్చు. వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, ఇంకా స్కిన్ నల్లగా అయిపోతుంది, మూడ్ స్వింగ్ అవుతూ ఉంది, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్, నట్స్ అండ్ సీడ్స్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. వీటితో మనం తగ్గించుకోవచ్చు. అయితే పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, మనకి గుమ్మడికాయ గింజలు ఉంటాయి అన్నమాట, బయట కూడా మనకి దొరుకుతూ ఉంటుంది. ఆ గుమ్మడికాయ గింజల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనం ఈ పీసీఓస్ని తగ్గించుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు ఎందుకు అని అంటున్నారంటే, గుమ్మడికాయ గింజల్లో ఆయుర్వేదిక్ ప్రకారం కూడా మనకి చాలా అంటే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఎప్పుడు కూడా తీసుకోవచ్చు. దానికి ఏమి పొద్దున్న తీసుకోవాలా, మధ్యాహ్నం తీసుకోవాలా, రాత్రి తీసుకోవాలా అనేది అయితే ఏమీ లేదు. సో ఆ గుమ్మడి గింజల్ని మనము ఆన్ అండ్ ఆఫ్ మనకి ఎప్పుడైతే ఆకలిస్తూ ఉంటుందో లేకపోతే తినాలనిపించినప్పుడల్లా కూడా మనం అది తీసుకుంటూ ఉంటే దీనివల్ల ఆ పీసీఓస్ సమస్య అనేది తగ్గుతూ ఉందన్నమాట. అండ్ వెయిట్ కూడా మనం రెడ్యూస్ అవుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే అవిసె గింజలని చాలామంది ఈ గానుగ నూనెలు వాటి దగ్గర దొరుకుతూ ఉందండి. అండ్ ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతూ ఉంది. ఆ అవిసె గింజలు తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న యాసిడ్స్ వల్ల, ఈ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి ఏంటంటే ఈ పీసీఓస్ ప్రాబ్లం అనేది మనకి కీప్ ఆన్ రెడ్యూస్ అవుతుందంట. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, మీరు జస్ట్ ఈ అవిసె గింజల్ని స్లైట్గా రోస్ట్ చేసి మీరు తీసుకునే రైస్లో ఇట్లా జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని అలా కూడా తినచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవి కాకుండా పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదా, అవి కూడా తింటూ ఉండొచ్చు అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా మోస్ట్లీ ఎక్కువ ఈ పీసీఓస్ని తగ్గించే లక్షణాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి జుట్టు రావడం అనేది తగ్గుతూ ఉంటుంది ఎక్కువ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే పీనట్స్ కూడా ఎక్కువ ఉపయోగపడతాయి. పీనట్స్ మనం నార్మల్గా రోస్ట్ చేసిన పీనట్స్ తినడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఎప్పుడైతే ఫాల్ అవుతూ కనిపిస్తుంది కదా ఎక్కువ పీసీఓస్లో ప్రాబ్లము, ఆ ప్రాబ్లం అనేది పోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మీరు స్నాక్ లాగా తీసుకోవచ్చు. దానికేమీ అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అలా తీసుకోవాలని ఏమీ లేదనమాట. మీరు మార్నింగ్ షేక్స్లో తీసుకోవచ్చు, జ్యూసెస్లో తీసుకోవచ్చు, స్మూతీస్లో తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ సీడ్స్ని మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అవిసె గింజలు ఒకటి, ఇంకా సెసమే సీడ్స్ అంటే నువ్వులు లడ్డూ తినడం వల్ల దాంట్లో ఉండే ఈ ప్రోటీన్ వీటి వల్ల కూడా మనము వెయిట్ అనేది మనము తగ్గుతామన్నమాట. వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వం అనమాట. మెయిన్ ముఖ్యంగా ఈ పీసీఓస్లో ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో, వెయిట్ గెయిన్ అవ్వడము, ఫర్టిలిటీ, ఇంకా మనకి మూడ్ స్వింగ్స్ అవుతాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవిసె గింజలు కానీ, నువ్వుల వల్ల కానీ, పంకిన్ సీడ్స్ కానీ, పొద్దుతిరుగుడు గింజలు కానీ, వీటన్నిటి వల్ల కూడా తగ్గుతుందన్నమాట. సో ఇవి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అంటే ఎప్పుడు మెడిసిన్ తీసుకోవడం కంటే కూడా మనకి చాలా న్యాచురల్గా దొరికే ఫుడ్స్ని తీసుకోవడం వల్ల మనం ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.